కోనసీమ జిల్లా పసుపులంక ఎస్సీ సొసైటీ లంక భూముల్లో అక్రమ ఆక్వా చెరువులు భారీగా వెలిశాయి. అంతేకాదు ఈ అక్రమ ఆక్వా చెరువులకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను కూడా ఇస్తున్నారు. అసైన్డ్ భూముల్లో ఉప్పు నీటి బోర్లు వేస్తూ రొయ్యల సాగు యథేచ్ఛగా కొనసాగుతోంది. చేపల చెరువుల ముసుగులో ఉప్పు నీటిలో రొయ్యల సాగు చేపడుతున్నారు. దీంతో డీపట్టా భూముల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చేపల చెరువులతో కొబ్బరి రైతాంగం ఆందోళన చెందుతోంది. అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ఎస్సీ సొసైటీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కోనసీమ జిల్లా పసుపులంక ఎస్సీ సొసైటీ లంక భూముల్లో అక్రమ ఆక్వా చెరువులు భారీగా పెరిగాయి. అంతేకాదు ఈ అక్రమ ఆక్వా చెరువులకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను కూడా ఇస్తున్నారు. అసైన్డ్ భూముల్లో ఉప్పు నీటి బోర్లు వేస్తూ రొయ్యల సాగు యథేచ్ఛగా సాగుతోంది. చేపల చెరువుల ముసుగులో ఉప్పు నీటితో రొయ్యల సాగు చేపడుతున్నారు. దీంతో డీపట్టా భూముల్లో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. చేపల చెరువులతో కొబ్బరి రైతాంగం ఆందోళన చెందుతోంది. అక్రమ విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ఎస్సీ సొసైటీ రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేవు, తాగడం అంటే మనుషులు కూడా నీళ్ళు లేవు. ఈ బోర్లు కూడా చెరువులు తవ్వేసి కరెంటు పట్టుకెళ్ళి మాకు కరెంటు లేవు, బోర్లు లేకుండా ఆ బోర్లు కూడా ఉప్పినీళ్ళు అయిపోయి ఆ దళితులు చెరువులు చేసినందువల్ల మాకు వచ్చినటువంటి ఇబ్బంది కొబ్బరి మొక్కలు నశించిపోతున్నాయి. మాకు పశువులకు నీళ్ళు లేవు, తాగడం అంటే మనుషులు కూడా నీళ్ళు లేవు. ఈ బోర్లు కూడా ఉప్పినీళ్ళు అయిపోయాయి. మేము ఎలా బతకాలో ఏంటో మాకు అర్థం కావట్లేదు. అందుచేత మీ అధికారులు దీన్ని పూసుకొని దీనికంత మాకు మీరు దీనికంతి ఏరోపై చేసి ఈ కరెంట్ ఇవ్వటం ఏంటో ఈ చెరువులు ఏంటో మీరు అందరూ అడికట్టుకుని దీనికంత మాకు 400 ఎకరం ఈ సొసైటీలో ఉంది. ఈ కొబ్బరి మొక్కలు ఈ సమస్యలు ఎలా పెంచుకోవాలి, ఎలా బతకాలి ఏంటో అర్థం కాకుండా ఉంది. మీ అధికారులు గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం.